వెల్కమ్ టు మై ఛానల్ Y2K మదర్స్ విత్ 90s ఫుడ్. ఈరోజు మన రెసిపీ చేపల వేపుడు. ముందుగా చేపల్ని తీసుకొని శుభ్రంగా ఉప్పు పసుపు వేసి కడిగి పక్కన పెట్టుకుని అందులో ఉప్పు కారం పసుపు ధనియాల పొడి వేసి బాగా కలపాలి. ఇది చేపలు చాలామందికి ఇష్టం, కానీ నీచు వాసన వస్తుందని తినరు. కానీ ఉప్పు పసుపు వేసి కలపడం వల్ల కొంచెం నీచు వాసన పోతుంది. చాలామంది ఇష్టపడతారు, కానీ వాసన వల్ల తినని చెప్పాను కదా. ఇలా చేస్తే చాలా బాగుంటుంది. తర్వాతకి అందులో కొద్దిగా ఆయిల్, కొద్దిగా గరం మసాలా అండ్ ధనియాల పొడి వేసి బాగా కలపాలి. ఇలా కలిపిన దాన్ని ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొనేసి ఆయిల్ వేడెక్కాలి. ఆయిల్ వేడెక్కాక మనం ముందుగా కలుపుకొని పెట్టుకున్న ఫిష్ ఒక్కొక్క దాన్ని వేసి పక్కకు వేయించుకోవాలి. ఇలా మిగతావన్నీ కూడా వేయాలి. వేసాక ఇది లో టు హై ఫ్లేమ్లో మాత్రమే వేయించాలి. ఎందుకు అని అంటే మరీ మీడియం ఫ్లేమ్లో పెడితే లోపల సరిగా కుక్ అవ్వవు. అందుకని హై టు లో ఫ్లేమ్ పెట్టి మాత్రమే వేయించాలి. ఇలా వేగుతున్న వాటిని తిప్పుతూ అటు ఇటు రెండు సైడ్లు వేయించుతూ తీయాలి. ఇలా తీసి ఇలా వేగాక వీటిని ఒక బౌల్లోకి వేసుకోవాలి. కానీ ఇవి వేగడానికి కాస్త టైం పడుతుంది. కొంచెం నిదానంగా అటు ఇటు తిప్పుతూ అన్నిటినీ ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఈ ఫ్రై ఫిష్ చేయాలనుకున్నప్పుడు కొంచెం ముక్కలు సన్నగా తరిగినవి మాత్రమే తెచ్చుకోండి. ఎందుకంటే లావు ఉంటే లోపల కుక్ అవ్వక సరిగా అవి మనకి తినడానికి వీలుగా ఉండదు. ప్లస్ అవి లోపల కుక్ అవ్వని చెప్పా కదా, అలా కుక్ అవ్వకపోతే కూడా నీ వాసన వస్తుంది. దీనివల్ల కూడా చాలామంది తినరనమాట. అయితే ఈ ఫిష్ ఫ్రై నాకు మా అమ్మమ్మ వాళ్ళు తను నేర్పించినట్టే నేను చేశాను. మా ఇంట్లో ఈ ఫిష్ ఫ్రై చాలా ఇష్టం అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్. వీడియో నచ్చితే